ప్రకాశం జిల్లా దొనకొండలో రైల్వే పెన్షనర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ సమావేశంలో రాష్ట్ర అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్, దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు సద్వినియోగం లేక దొనకొండ ప్రాంతం అభివృద్ధి వెనుకబడిందని ఆయన తెలిపారు. మార్కాపురం నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరం ఉన్న దొనకొండకు సరైన రోడ్లు, బస్సు సౌకర్యాలు లేవని, 40,000 ఎకరాల ప్రభుత్వ భూములు వాడకపోవడం ప్రజల సంక్షేమాన్ని అంతరాయం చేస్తుందని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి దొనకొండ, కూర్చేడు మండలాలను అభివృద్ధి చేపరచాలి. ఇది రైతులకు సాగునీటి సౌకర్యాలను అందించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు వస్తుందని, పక్కన ఉన్న రాజకీయ స్వార్థాలను మానించి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైల్వే పెన్షనర్స్ పెద్దలు బీజేఏ జయరాజ్, చెన్నయ్య, జయరాం, ధర్మరావు, ఎస్కే ఉమార్వాలి, ఎన్కే లింగం, వైసీపీ నాయకులు ఎస్కే గఫూర్, జార్జ్, టి మీరమ్మ, ఆశీర్వాదం, రాములు, కాశన్న, టి శ్యామ్ కుమార్, ఎం వెంకటరత్నం, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్కు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు మా యొక్క రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్లో ఉన్న సభ్యులకు, మా గ్రామంలో జిల్లా స్థాయిలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు. ఈ రాక వచ్చిన ఈ యొక్క మంచి అవకాశం మా దొనకొండ మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలుపుకోకుండా పై అధికారులు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి మమ్మల్ని పూర్వంలో లాగా ఇంకా మీరు కష్టపడండి అని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులోనే మా మండలాన్ని చేర్చడానికి, మా ఒంగోలు జిల్లాలో చేర్చడానికి అక్కడి నుంచి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా వార్త విన్న మాకు ఈ మా మండలాన్ని అతి సమ్ముగా ఉన్న మార్కాపురంలో పెట్టకుండా ఒంగోలుకు తీసుకుపోవటం, ఆ వార్త విని దొనకొండ మండలంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిరాశతో ఉంటున్నారు. మేమందరము తిరిగి మేల్కొని అధికారులను ఏం చేయాలనో అది చేయటానికి మేమందరము పార్టీ పరంగా చూసుకుంటే మేము ఇంతకాలం వైసీపీలో ఉన్నాము, బీజేపీలో ఉన్నాము, ఇంకా అనేక మంది పార్టీలో ఉన్నాము. కానీ కూటమి ప్రభుత్వంలో కూడా ఎంతో మంది ఉన్నారు. అయినను మాకు ఇంతమంది పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉన్న ఆ పార్టీలే మా మండలానికి అన్యాయం చేసింది. కాబట్టి మేమందరం ఆ పార్టీకి దూరం అయిపోయి మాకు ఏదైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఉద్దేశంతో పూర్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మా మండలానికి పిలిపించుకొని వారి మధ్యన మేము విన్నవించుకోవడం జరుగుతుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కానీ మాతో ఉండి మా పోరాటంలో మాకు సహాయ సహకారాలు అందించి ఈ మా పోరాటాన్ని విజయవంతంగా జరిగించుటకు, మార్కాపురం జిల్లాను మేము మా మండలాన్ని సాధించుకోవటానికి అన్ని విధాల సహాయం చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను.